శిలువపై యేసు పలికిన 7వ మాట ఆయన భూలోక యాత్రకు ముగింపు మరియు తండ్రిపై ఆయనకు ఉన్న సంపూర్ణ విశ్వాసానికి నిదర్శనం ఇది. ఆ మాట ఏంటంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. లూకా సువార్త 23:46 చూసుకోవచ్చు. దీనిలోని పరమార్థాలు చాలా ఉన్నాయి అన్నమాట. చూడండి, సంపూర్ణ సమర్పణ. యేసు తన ప్రాణాన్ని ఎవరో తీయగా వదిలేయలేదు. ఆయనే స్వయంగా తన ఆత్మను తండ్రికి అప్పగించారు. ఇది ఆయన విధేయతకు మరియు సమర్పణకు పరాకాష్ట. తండ్రితో సహవాసం. 4వ మాటలో నన్నెందుకు చేయి విడిచితివి అని వేదన చెందిన యేసు 7వ మాట వచ్చేసరికి తిరిగి తండ్రి పిలుపును, సాన్నిధ్యాన్ని అనుభవిస్తూ తండ్రి అని పిలవడం విశేషం. అంటే పాపానికి చెల్లించాల్సిన శిక్ష ముగిసి తండ్రితో సంబంధం పునరుద్ధరించబడింది. మరణంపై విజయం. క్రైస్తవులకు మరణం అనేది అంతం కాదు, అది తండ్రి చేతుల్లోకి వెళ్ళే ఒక ద్వారం అని యేసు ఈ మాట ద్వారా నిరూపించారు. ఆయన ప్రశాంతంగా తన కన్ను మూశారు. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీ చిత్తాన్ని నెరవేర్చి చివరగా నీ చేతుల్లోకి తన ఆత్మను అప్పగించిన యేసుక్రీస్తుని బట్టి నీకు స్తోత్రాలు. మా జీవిత యాత్ర ముగిసినప్పుడు మేము కూడా ధైర్యంగా నీ చేతుల్లోకి చేరగలమనే నిరీక్షణను మాకు ఇచ్చినందుకు వందనాలు. మా అంతిమ శ్వాస వరకు నీపై విశ్వాసం కలిగి ఉండేలా మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.